హైడ్రా జీహెచ్ఎంసీ మధ్య ఆసక్తికర పోరు సాగుతుంది. జీహెచ్ఎంసీలో జీతం తీసుకుంటూ హైడ్రాలో పనిచేస్తున్న అధికారులపై కమిషనర్ అమ్రపాలి సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన విజిలెన్స్ విభాగం అధికారులు హైడ్రాను వీడటం లేదంటూ ఆమె సీరియస్గా ఉన్నారు. హైడ్రా కమిషనర్కు జవాబుదారీగా ఉంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలను పట్టించుకోవడం లేదంటూ అమ్రపాలి సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. తమ పరిధిలో పనిచేయని అధికారులకు ఇకపై జీతాలు ఇవ్వొద్దంటూ కూడా ఆమె సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రోజువారీ కార్యకలాపాలు విచారణల్లో విజిలెన్స్ అధికారులు అవసరం ఉందంటూ స్థాయి సంఘం సభ్యులు మండిపడ్డారు. కానీ వారంతా ఆ బాధ్యతలు నిర్వర్తించడం లేదంటూ సభ్యులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సభ్యుల అభ్యంతరంపై జీహెచ్ఎంసీ కమిషనర్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యంగా విజిలెన్స్ అధికారులు పూర్తిగా హైడ్రా అధికారుల చెప్పు చేతల్లోకి వెళ్లడంపై జీహెచ్ఎంసీ చాలా సీరియస్గా స్పందించింది. ఇకపై తమ పరిధిలో పనిచేయని అధికారులకు జీతాలు కూడా ఇవ్వద్దంటూ ఆమె ఆదేశించిందంటే పరిస్థితి ఎంతవరకు దారితీసిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. హైడ్రా కమిషనర్కు జవాబుదారీగా ఉంటూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలని పట్టించుకోవడం లేదని ఒక చర్చ సాగుతోంది. ముఖ్యంగా పూర్తిగా హైడ్రా హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళి జీహెచ్ఎంసీ కమిషనర్ ఏకంగా కమిషనర్ ఆజ్ఞలను కూడా పట్టించుకోవడం లేదంటే పూర్తిగా ఎంప్లాయీస్ తమ చేయి దాటిపోతున్నారనే ఒక ఫీలింగ్ జీహెచ్ఎంసీ కమిషనర్కు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో ఏకంగా వాళ్ళ జీతాలే ఆపేయమంటూ ఆదేశాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక హైడ్రాలో పనిచేస్తున్న ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఇక్కడి నుంచి కఠినంగా వ్యవహరించాలంటూ అమ్రపాలి ఉన్నతాధికారులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినా విజిలెన్స్ విభాగం అధికారులు హైడ్రాను వీడకపోవడం పట్ల అమ్రపాలి చాలా సీరియస్గా ఉన్నారు. ఎస్, మా కరెస్పాండెంట్ సాగర్ జైన్ అవుతున్నారు. సాగర్, ఇట్స్ ఏ ఇంట్రెస్టింగ్ ఫైట్. నిజంగా ఇదొక జిహెచ్ఎంసీ హైడ్రా మధ్య ఏంటి రగడ? జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ హైడ్రాకి డిప్యూట్ చేసినప్పుడు తిరిగి మళ్ళీ వెనక్కి రావాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదు. అంతేకాదు ఏకంగా కమిషనర్ ఆజ్ఞలను కూడా లెక్క చేయట్లేదని చర్చ సాగుతోంది. దీంతో వాళ్ళ శాలరీస్ కూడా ఆపేయమంటూ శాలరీస్ కట్ చేయమంటూ కూడా కమిషనర్ ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఈ రెండు డిపార్ట్మెంట్ల మధ్య? ఎస్ రామ్దాస్, హైడ్రా వర్సెస్ జిహెచ్ఎంసీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ హైడ్రాలో పనిచేస్తున్నటువంటి విజిలెన్స్ విభాగం అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన విజిలెన్స్ విభాగం ప్రస్తుతం హైడ్రాలో పనిచేస్తుంది. అధికారులు సిబ్బందిపై ఈ అధికారులు జిహెచ్ఎంసీకి సంబంధించిన విజిలెన్స్ సిబ్బంది పైన అధికారుల పైన జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ జిహెచ్ఎంసీ జీతం తీసుకుంటూ హైడ్రా కోసం పనిచేస్తున్న విజిలెన్స్ అధికారులు ఈ సిబ్బంది పైన ఈ అంశం పైన కొంత చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ కూల్చివేతలు, ఇన్స్పెక్షన్స్, ఇతర హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో విజిలెన్స్ అధికారులు సిబ్బంది వాళ్ళు పూర్తి సమయాన్ని అక్కడే కేటాయించడం పైన కొంత అమరాపాలి జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపాలి కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇక్కడ శాలరీలు తీసుకుంటున్నారు, అక్కడ పనిచేస్తున్నారు, హైడ్రా కోసం పనిచేస్తున్నారు. దీంతో పాటుగా ప్రభుత్వం ఆదేశించినప్పటికీ అంటే ప్రభుత్వం వారిని మళ్ళీ జిహెచ్ఎంసీలో పనిచేయమని ఆదేశించినప్పటికీ వారు స్పందించకపోవడం అనేది కొంచెం అమరాపాలి అంటే దానిపైన అమరాపాలి ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ జిహెచ్ఎంసీలో కూడా కొంత విజిలెన్స్ విభాగానికి సంబంధించినటువంటి కొంచెం వర్క్ ఉంటుంది, కానీ అది పెండింగ్ పడుతుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే జీతం ఇక్కడ తీసుకుంటున్నారు, పని అక్కడ చేస్తున్నారు, అదే ప్రభుత్వ ఉత్తర్వులు కూడా పట్టించుకోవడం లేదు, బేకారత్వ చేస్తున్నారు అంటూ విజిలెన్స్ సంబంధించినటువంటి అధికారుల పైన ఆగ్రహం వ్యక్తం చేసి సంబంధిత జిహెచ్ఎంసీ అడ్మిన్ కి సంబంధించిన వారికి ఆదేశాలు జారీ చేస్తుంది. వాళ్ళ జీతాలు ఇప్పుడు జిహెచ్ఎంసీ చెల్లిందంటారు. ఇక్కడ మరో అంశం ఏంటంటే హైడ్రాకు సిబ్బందిని కేటాయించింది ప్రభుత్వం. తాజాగా పోలీసు విభాగంతో పాటు ఇతర విభాగాలకు సంబంధించిన అధికారులను కూడా కేటాయించింది. సో ఈ నేపథ్యంలో అసలు ఎవరు హైడ్రాకు సంబంధించిన సిబ్బందికి జీతాలు ఇవ్వాలి అనేది కూడా అంశం కొంచెం చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రభుత్వం కూడా ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దీనిపైన చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ పోలీస్ విభాగానికి అయితేనేమో దానికి సంబంధించినటువంటి హోంశాఖ జీతాలు ఇస్తుంది, లేదంటే ఇతర దానికి సంబంధించిన ఇప్పుడు విజిలెన్స్ విభాగానికి సంబంధించి మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ జిహెచ్ఎంసీ జీతాలు ఇస్తుంది. కానీ ఈ కేటాయింపు జరిగిన తర్వాత ఎవరు జీతాలు ఇవ్వాలి హైడ్రా సిబ్బందికి అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. దీనిపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. దీనిపైన క్లారిటీ వచ్చేంత వరకు ఈ అధికారుల మధ్య సమన్వయ లోపం అనేది కొంత మనకు కనిపిస్తుంది. రామ్దాస్, రైట్, ఇక్కడ సాగర్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే జిహెచ్ఎంసీలో విజిలెన్స్ చీఫ్ రంగనాథే ఉన్నారు. అట్లాగని ఎంప్లాయీస్ కూడా ఆయన మాట వినాలా ఈమె మాట వినాలా అన్నట్టుగా
తయారైంది. బట్ ఇక్కడ పైగా ఖచ్చితంగా వెనక్కి రావాలంటే ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఎంప్లాయీస్ ఎందుకు మళ్ళీ, ఎందుకంటే రోజువారీ ఇన్స్పెక్షన్స్ ఉంటాయి కాబట్టి స్థాయి సంఘం సభ్యులు చాలా సీరియస్గా తీసుకున్నారు. వాళ్ళంతా కూడా వెళ్ళి హైడ్రాలో పనిచేస్తే జీహెచ్ఎంసీ పరిస్థితి ఏంటంటూ వాళ్ళంతా కూడా సీరియస్ అవ్వడంతో నిన్న అమ్రపాలి ఈ విషయంపై కూడా ఆమె కూడా సీరియస్గా తీసుకుంది. సో మరి ఎందుకు వాళ్ళు వెనక్కి రావట్లేదు? వాస్తవానికి మీరు చెప్తున్నట్టుగా హైడ్రాక్ అసలు ఏంటి, హైడ్రాక్ సంబంధించినటువంటి విధి విధానాలకు సంబంధించి కానీ ఎంప్లాయీస్ డిప్యూటేషన్ కానీ ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు. సో ఏం జరగబోతుంది? ఈ కోల్డ్ వార్కి సంబంధించి ప్రభుత్వం దృష్టి సారించబోతుందా? ఎస్ రామ్దాస్, మనం చూసుకోవచ్చు ఇంత ముందు ఈవీడిఎం అంటే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ మానిటరింగ్ సంబంధించినటువంటి వ్యవస్థ అనేది జిహెచ్ఎంసీ పరిధిలోనే పనిచేస్తుంది. కానీ ఇక్కడ హైడ్రా ప్రభుత్వం ఎప్పుడైతే జీవో 99 ప్రకారం హైడ్రాను నియమించిందో అప్పుడు దానికి ఒక ప్రత్యేక సంస్థగా హైడ్రా రూపొందించింది. సో ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీకి సంబంధించిన సిబ్బంది అక్కడ ఇన్ని రోజులు కొనసాగారు. ఈ నేపథ్యంలో అవుట్గా అంటే వెంటనే అక్కడి నుంచి రావాలంటే అధికారులు కొంత రాలేని పరిస్థితి. ఇప్పటికీ రంగనాథ్ కూడా కొంతమంది అధికారులు మేము హైడ్రాలోనే పనిచేస్తామంటూ వాళ్ళు రిక్వెస్టింగ్ లెటర్స్ కూడా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. సో దీనిపైన ప్రభుత్వం కానీ ఇటు అంటే జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా అధికారులు సమన్వయంతో దీని సమస్యను పరిష్కరించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే హైడ్రాను బలోపేతం చేస్తున్న ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి మార్గదర్శకాలు విడుదల చేయాల్సిన అవసరం ఉంది. సిబ్బంది కేటాయింపు ఇక్కడ జిహెచ్ఎంసీతో పాటుగా అంటే మున్సిపల్ సిబ్బందితో పాటుగా ఇరిగేషన్ సిబ్బందితో పాటుగా రెవెన్యూ సిబ్బంది ఇటు పోలీస్ సిబ్బంది ఈ 4 విభాగాలకు సంబంధించినటువంటి అధికారులను సిబ్బందులను హైడ్రాకు కేటాయిస్తున్న సందర్భంలో దానికి సంబంధించిన కొన్ని మార్గనిర్దేశాలు ఖచ్చితమైనటువంటి అంటే గైడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారి జీతాలు, వారి వ్యవహారాలు, అంటే వారు పనిచేయాల్సిన అంశాలు వీటిపైన కొంచెం క్లారిటీ ఇచ్చిన తర్వాత అంటే ముందుకెళ్తే బాగుంటుందన్న ఆలోచనలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఇదే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దానిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. యాక్చువల్గా హైడ్రా అనేది స్వతంత్రంగా వ్యవహరిస్తోంది, పూర్తి అధికారాలు కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి. కానీ హైడ్రాలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి ఇప్పటివరకు స్పష్టత లేదు. ముఖ్యంగా మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, ఈ రకంగా మెట్రో, ఈ రకంగా అన్ని విభాగాల అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. కానీ ఇప్పటివరకు హైడ్రాలో పనిచేసే అధికారులకు సంబంధించి ఎవరు పూర్తి స్థాయిలో డిప్యూటేషన్లు అలాగే వారి జీతభత్యాలు దీనికి సంబంధించిన విధి విధానాలు కూడా ఇప్పటివరకైతే ఖరారు కాకపోవడంతో జిహెచ్ఎంసీ హైడ్రా మధ్య కోల్డ్ వార్ అయితే కొనసాగుతుంది. ఏకంగా స్థాయి సంఘం సభ్యులు సీరియస్ కావడంతో అమ్రపాలి అందులో డిప్యూటేషన్పై పనిచేస్తూ తిరిగి వెనక్కి రావాలని చెప్పిన రానటువంటి ఉద్యోగుల విషయంలో వాళ్ళ జీతాలు ఆపేయమంటూ సీరియస్ అయిన పరిస్థితి కనబడుతుంది. చూడాలి మరి ఇది ఎంతవరకు దారి తీస్తుంది, దీనిపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇస్తుందనేది మాత్రం వేచి చూడాల్సిందే. ప్రస్తుతానికైతే అధికారులపై కమిషనర్ అమ్రపాలి సీరియస్గా ఉన్నారు. ఉత్తర్వులు ఇచ్చినా కూడా విజిలెన్స్ విభాగం అధికారులు హైడ్రాను వీడకపోవడం పట్ల ఆమె చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. స్థాయి సంఘం సభ్యులేమో ఒకవైపు రోజువారీ ఇన్స్పెక్షన్లకు విజిలెన్స్ అధికారులు ఉండాల్సిందేనంటూ పట్టుబట్టడంతో అమ్రపాలి నిర్ణయం తీసుకుంది.